జీవితంలో ఎదగాలి అంటే ముందు వీటిని వదిలేయాలి. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎదగాలని కోరుకుంటారు. కానీ ఎదగడం అంటే కేవలం డబ్బు సంపాదించడం, పెద్ద స్థాయికి చేరుకోవడం మాత్రమే కాదు. నిజంగా ఎదగాలంటే మన ఆలోచనలు, మన పనితీరు, మన స్వభావం, మన దృష్టి కోణం అన్నీ మారాలి. ఎదగడం అనేది మనలో ఉండే కొన్ని చెడు అలవాట్లను, దోషాలను వదిలేయడం నుంచి ప్రారంభమవుతుంది. మన ఎదుగుదలకి అడ్డుగొడుతున్న వాటిని తొలగించకుండా ముందుకు వెళ్ళడం అసాధ్యం. అందులో ఒకటి ఆలస్యపు అలవాటు. ఎందరో జీవితంలో గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటారు, కానీ వాటిని చేరుకోవడానికి అవసరమైన పనులను మాత్రం రేపు చేస్తాను, ఇంకా టైం ఉంది, ఇంకా చాలా కాలం ఉంది అంటూ వాయిదా వేస్తుంటారు. ఆలస్యం మన ప్రతిభను కరిగించే ఒక మంట వంటిది. చిన్న చిన్న పనులు కూడా వెంటనే పూర్తి చేస్తే, అలవాటు పెడితేనే పెద్ద విజయాలు దక్కుతాయి, సాధ్యమవుతాయి. అప్పుడే మనం ఎదగడం మొదలవుతుంది. రెండవది ఏంటంటే ఇతరులను నిందించే అలవాటు. ఏ పనిలోనైనా విఫలమైతే మనం వెంటనే ఏం చేస్తాం? దాన్ని బాధ్యతను ఇతరులపై మోపేందుకు సిద్ధంగా ఉంటాం. అతనే చెప్పాడు, ఆమె చేయాలన్నది అంటూ తప్పులను దాచిపెట్టుకోవడం అనేది మన ఎదుగుదలకు పెద్ద అడ్డంకి. ఒకసారి మన తప్పును ఒప్పుకొని దాన్ని సరిచేసుకోవాలనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మూడోది ఏంటంటే భయం. ఏదైనా కొత్తగా చేయాలంటే మనలో భయం ఉంటుంది. ఏమైపోతుందో, విఫలమైతే ఎవరైనా నవ్వుతారా అన్న భయాలు మన లక్ష్యాలను చీల్చి పారేస్తాయి. భయాన్ని వదిలించుకోకపోతే ఎదుగుదల అసాధ్యం. విజయం ఎప్పుడు భయాన్ని దాటి వెళ్ళే వారికి మాత్రమే దక్కుతుంది. నాలుగోది ఇతరులతో పోలికలు. మన బలహీనత ఏమిటంటే మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకుంటుంటాం. వాడు మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, నేనేం చేస్తున్నాను, ఆమెకు బాగా డబ్బు ఉంది, నాకేముంది అని మన మనస్సులో నిలిపేసుకుని బాధపడుతుంటాం. కానీ నిజంగా ఎదగాలంటే ఇతరులతో పోల్చుకోవడం కాదు, నిన్నటి నువ్వుతో పోల్చుకోవాలి. నువ్వు నిన్నటి కంటే నేడు ఒక అడుగు ముందుకు వేయగలిగితే అదే నీ నిజమైన ఎదుగుదల. 5 వ్యర్థ సంబంధాలు. మన జీవితంలో ఉన్న కొంతమంది మన ఎదుగుదలకు బ్రేకులు వేస్తుంటారు. అలా చేయొద్దు, నీ వల్ల కాదు, అది నీకు అవసరం లేదు అని చెబుతుంటారు. అలాంటి వ్యక్తులను మన జీవితంలో వదిలేయాల్సిందే. ఎదుగుదలకు ప్రోత్సాహం ఇచ్చేవాళ్ళు అవసరం. నీకు ఒత్తిడి తెచ్చే, నిన్ను తగ్గించే సంబంధాలను తొలగించుకుంటేనే నువ్వు ముందుకు వెళ్ళగలవు. 6 గర్వం మరియు అహంకారం. ఎదిగిన మనలో అహంకారం ఉంటే అది మనను నేల చేతులు చేయగలదు. నాకు అంతే తెలుసు, నాకు సలహాలు అవసరం లేదు అన్న భావన వదిలిపెట్టి ఎప్పటికప్పుడు కొత్తగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. విజయం సాధించిన తర్వాత కూడా వినమ్రత అవసరం. 7 వ్యసనాలు. ధూమపానం, మద్యం, మత్తు పదార్థాలు వంటి వ్యసనాలు జీవితాన్ని నాశనం చేస్తాయి. ఈ ఒక అలవాటు వలన ఎంతోమంది జీవితాలు చీకట్లో మిగిలిపోయాయి. నిజంగా ఎదగాలంటే ముందు వీటిని వదిలేయాలి. శక్తిని, ఆరోగ్యాన్ని వృధా చేసుకునే అలవాట్లన్నీ వదిలేస్తేనే జీవితంలో మనం ఎదగగలం. 8 తాత్కాలిక సుఖాలు. తాత్కాలిక సుఖాల మీద ఆసక్తి. చిన్న చిన్న సుఖాలకు తల వంచడం వల్ల మన పెద్ద లక్ష్యాలు సాక్రిఫైజెస్ అవుతాయి. ఇంకోసారి చూస్తా, ఇంకో గంట ఫోన్ చూస్తాను,
ఇంకొంచెం నిద్రపోతాను అన్న చిన్న చిన్న తాత్కాలిక సుఖాలే పెద్ద విజయాలకు అడ్డవుతాయి. వీటిని నియంత్రించుకోగలిగితేనే ఎదుగుదల మొదలవుతుంది. 9. విఫలమైన గతం తాలూకు బాధ. మన గతంలో జరిగిన తప్పులను గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అంటే ఒక చెక్కుతో నౌకను లాగడం వంటిది. అది ముందుకు పోదు. జీవితంలో ఎదగాలంటే గతం నుండి పాఠాలు నేర్చుకోవాలి, కానీ దానిలోనే జీవించకూడదు. 10. క్షణిక కోపం. ఎప్పుడూ కోపంతో అసహనంతో ఉంటే మనం చేసే పనులు తారుమారవుతాయి. కోపం వచ్చేసరికి ఎటు వెళ్తున్నామో కూడా గుర్తుండదు. మన విజయాన్ని కోపం నాశనం చేస్తుంది. దాన్ని నియంత్రించగలిగితేనే మనం ఎదుగుదల పటిష్టమవుతుంది. ఈ ప్రతి అలవాటు మన ఎదుగుదలకు పెద్ద అడ్డంకులు. వీటిని వదిలేయడమే మొదటి విజయం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి.